హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసినా కానీ రిజెక్ట్ అనేది అవుతున్నాయండి. దాని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసికల్గా తెలంగాణలో చాలా వరకు రేషన్ కార్డ్స్కి అప్రూవల్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయండి. జూన్ 2 వచ్చేసి 2 లక్షల రేషన్ కార్డ్స్ అనేది అప్రూవల్స్ అనేవి జరిగినాయి. అలా చాలా మందికి ఏంటంటే అప్రూవ్ అయిన తర్వాత కూడా రేషన్ కార్డ్ అనేది రిజెక్ట్ అవ్వడం అనేది జరిగిందండి. దాంట్లో కొన్ని కారణాల వల్ల ఇది రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వాళ్ళకు కూడా తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళకి అప్రూవ్ అయిపోయిందని మామూలుగా ముందు తెలిసిన తర్వాత వాళ్ళ తర్వాత చెక్కింగ్ అంటే ఏం చేసుకోరు కదా. చేసుకున్నప్పుడు తర్వాత రిజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ కార్డులకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట. మెయిన్గా దీని కారణాలు ఏంటివంటే ఫస్ట్ వచ్చేసి కార్ అనేది ఉండకూడదండి. కార్ అనేది ఉంటే మీకు అప్రూవల్ అనేది చేయరు. ఇంకో విషయం సెకండ్ వచ్చేసి ఎవరైతే 1000 గజాల ల్యాండ్ అనేది ఉంటే దానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్స్ అనేది ఇది వచ్చేసి ప్రజాపాలన తర్వాత ఈ గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేశారండి తెలంగాణ గవర్నమెంట్ అనేది. థర్డ్ వచ్చేసి ఏదైతే 4.5 ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే ఈ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ కాదనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది ప్రజాపాలన తర్వాత. ఇది చాలా వరకు ఇవన్నీ క్రైటీరియాస్ ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలండి. ఏంటంటే ఇంతకుముందు వేరే కాడ ఉండి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అక్కడ ఆ జిల్లాలో అప్రూవల్ అనేది జరుగుతుంది. అది ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. అక్కడ ఇప్పుడు ఏం లేదు, అక్కడ తీసేసి ఇప్పుడు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిజెక్ట్ చేయించుకొని తర్వాత కొత్తగా అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఏదైనా పథకాలు కానీ ఇప్పుడు గృహజ్యోతి ఉంది కదా, ఆ పథకం ఇవ్వాలన్నా కానీ కష్టం అనేది జరుగుతుంది. ఫస్ట్ ముందు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి. మీరు ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడన్నా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వెరిఫికేషన్ అనేది యుద్ధ ప్రాతిపదికన అనేది జరుగుతుందండి. చాలా వేగంగా జరుగుతుంది. అప్రూవల్స్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం అనేది ఉంది. దయచేసి మీరు ఏం చేయండి అంటే చాలా వరకు ఆధార్ కార్డ్ని కానీ మిగతా అన్ని డీటెయిల్స్ కానీ కరెక్ట్గా అప్డేట్ చేసుకొని ఉండండి. ఏదైనా అప్డేట్ లేకపోతే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. వీలుంటే ఈ మీ సేవా సెంటర్స్కి వెళ్ళి మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. చూడండి అండి, ఏదైనా కానీ ఈ ట్రాన్స్పరెన్సీగా ఉంటే మనకు బెటర్. మనము ఇప్పుడు చాలామంది లక్షల దాదాపుగా 19 లక్షల మంది దీంట్లో ఇప్పుడు దాకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా కానీ అప్లై చేసుకుంటున్నారు చాలా మంది కూడా అప్రూవల్స్ అనేవి అవుతున్నాయి. ఇప్పుడు వెరిఫికేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. ఎందుకంటే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్గా వెరిఫికేషన్ ఎక్కువ చేయాలనేది చెప్పడం అనేది జరిగింది. చూద్దామండి మరి ఏమవుతుంది అనేది. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఉండండి. కొత్త వీడియో పెట్టగానే అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. నేను అన్ని టాపిక్స్ గురించి కూడా నేను వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.